అక్కడ ఈ శివపార్వతుల యొక్క కుమార సంభవానికి పూర్వం వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ రతిక్రీడ గురించి ఇంద్రుడు ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో ఈయన చూపించినటువంటి ఆ పేజీలోనే ఒక విషయం ఉంది. శివుడు స్వతహాగా యోగీశ్వరుడు, ఆయన మన కోసమే ఈ కార్యానికి పూనుకున్నాడు అని చెప్పి ఇంద్రుడు చెప్తున్నట్లుగా ఉంది. అసలు ఈ దేవుళ్ళకి భార్యలు ఏమిటి, భార్యలు ఉండడం అవసరమా, ఈ విషయం గురించి నేను ఇదే వీడియోలో మీకు స్పష్టత ఇస్తాను. కొన్ని విషయాలు అన్నీ మాట్లాడేసిన తర్వాత అసలు భార్య అంటే ఏమిటి, దేవుడికి భార్య ఎందుకు ఉంటుందనే విషయం గురించి మీకు పూర్తి వివరణ ఇస్తాను. అయితే ఇందులో ఈయన ఒక పెద్ద వక్రీకరణ పాల్పడ్డారు. శివపార్వతులు క్రీడించుడు కానీ ఉష ఉబలాటపడింది అంటే శివపార్వతులు సెక్స్ చేస్తుంటే ఉష చూసి తన్మయత్వం చెందింది అనే అర్థంలో చెప్పారు. ఇక్కడ ఈయనకి తెలుగు భాషే అర్థమై సాగదు, ఇంకా సంస్కృత పదాలకు ఏ అర్థం తెలుస్తుందిలే. కానీ అక్కడ ఏముంది అంటే శివపార్వతులు రమించడం చూసి అని ఉంది. రమించడం